ఐబొమ్మ రవి గారినే రాబిన్హుడ్ చేసిన లోకంలో ఉన్నాం మనం. ఇక మీరు ఇంకా 90s దీనికి ఏం బౌలింగ్లు ఇస్తారు? ఇంకా ఆ రాబిన్హుడ్ అయిపోయాడు మాకు. మేమేదో తప్పు చేసినా మనం 50 రూపాయలు టికెట్ పెంచితే రేటు, ఆ అబ్బాయి హీరో అయిపోయాడు. అలాంటి సొసైటీలో ఉంటూ మీరు తప్పు ఏం జరిగిందంటారు ఏంటండి? తప్పు అన్నట్లే, మ్యాజిక్ ఏం మిస్ అయింది? మ్యాజిక్ మిస్ అయిందండి, సోషల్ మీడియానే. ఓకే, ఆనంద్, వాట్ ఇస్ యువర్ ఆన్సర్? డెఫినెట్లీ ఇప్పుడు ఈ సోషల్ మీడియా వల్ల మస్తు అంటే కొత్త కొత్త టర్మ్స్ వస్తున్నాయి, బ్రెయిన్ రాట్, బ్రెయిన్ ఫాగ్ అని. అవన్నీ అందరికీ జరుగుతున్నాయి. అందుకనే సినిమాలు చూసేటప్పుడు మనం కొన్నిసార్లు ఎస్పెషల్లీ ఇంట్లో చూస్తున్నప్పుడు అయితే మనం పక్కాగా పాజ్ చేసే చూస్తున్నాం. అందుకనే ఐ థింక్ ద మ్యాజిక్ ఆఫ్ ద థియేటర్ విల్ ఆల్వేస్ స్టే, బికాస్ కలెక్టివ్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లిటిల్ హార్ట్స్ చూస్తే మీరు ఎవరు అనుకోలేదు అంత పెద్ద సక్సెస్ అవుతుందని. బట్ యు సా వెన్ ఎ బ్రిలియంట్ ఫిలిం కమ్స్, ఫ్యామిలీతో సహా అందరు బయటకు వచ్చి చూస్తారు. ఇంట్లో సోషల్ మీడియా తోటి రీల్స్ చూస్తున్నప్పుడల్లా మనకి ఒక బ్రెయిన్ రాట్, బ్రెయిన్ ఫాగ్ అయితే పక్కాగా జరుగుతుంది. దిస్ ఇస్ సైంటిఫిక్ ఆల్సో, అండ్ ఐ ఫీల్ లైక్ దోస్ బ్యూటిఫుల్ టైమ్స్ 90s లో అయితే మనం సాయంత్రం కాగానే బయటికి వెళ్ళి క్రికెట్ ఆడుతుండే. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం?